హాయ్ ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. అలాగే నా వీడియో ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఒక లైక్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఇక్కడ ఏంటంటే నేను ఆల్రెడీ చెప్పాను కదండి, మా అమ్మ వాళ్ళ ఇంటికి జాతర కోసం అని వెళ్ళాను. అక్కడైతే జాతర అయితే కంప్లీట్ అయిపోయింది. మా ఇంటి దగ్గర అయితే కొత్తగా రోడ్డు వేస్తున్నారని చెప్పి కొంచెం చూపించాను కదా, అలాగే మిగిలింది అయితే ఇక్కడ యాడ్ చేస్తున్నాను అనమాట. ఆ రోజు రోడ్డు అయితే ఇంతవరకు అయిందని చెప్పి నెక్స్ట్ అయితే ఇంకా బాగా చేశారు. ఇలా రోడ్డు వేయడం కోసం అని చెప్పి అడ్డొచ్చిన కొబ్బరి చెట్లన్నీ ఒక పక్కకున్న చెట్లన్నీ తీసేశారనమాట. ఇక్కడ పిల్లలైతే ఇంకా ఆడుకుంటారు. మాకు మామూలుగానే ఎక్కువ పిల్లలు ఉంటారనమాట. వాళ్ళు వచ్చి ఇక్కడే మా ఇంటి దగ్గర ఆడుకుంటారు. ఇంకా ఈ రోడ్డు వేయడం, ఇక్కడ క్రెయిన్స్ అలాగే డాక్టర్స్ ఇలా తిరగడం వల్ల వాళ్ళకి ఇంకా ఇంట్రెస్ట్గా ఉండి అసలు ఇంటికి కూడా వెళ్ళకుండా ఇక్కడే ఉంటున్నారు. ఏదో వెళ్ళామా తిన్నామా వచ్చామా అంతే, ఇంక ఇలాగే ఇక్కడే ఉంటున్నారనమాట. ఇలా ఒక తీసిన చెట్లన్నీ కూడా చాలా నీట్గా ఒక పక్కకనే సర్దారు. చెరువులోకి కూడా పడిపోకుండా చాలా నీట్గా సర్దారనమాట. ఇప్పుడు ఇక్కడ అంత అర్జెంటుగా రోడ్డు ఎందుకు వేశారంటే, ఇంతకుముందు ఎప్పుడు కూడా ఇక్కడ రోడ్డు వేస్తారని, ఇక్కడ రోడ్డు వస్తుందని చెప్పి అసలు ఎవరు అనలేదు, అలాగే చెప్పలేదనమాట. అది అనుకోలేదు. ఇక్కడ ఎందుకు వచ్చిందంటే, ఇంతకుముందు జాతర చేసే టైంలో బాగా పాతకాలం ఆ టైంలో అనుకుంటా ఈ చెరువులో నుంచి అదేంటంటారు బలిచేట అని ఈ చెరువుని ఎండపెట్టి ఆ చెరువులో నుంచి తిప్పేవారంట నైట్ టైము. కానీ ఇప్పుడు అది చాలా లక్షల్లో ఆ చెరువు అనేది పాడుకుని చేపలు పెంచడం వల్ల ఇప్పుడు ఈ చెరువుని ఎండబెట్టి చేయాలంటే కష్టం. అందులోని ఇది లక్షల్లో పాడుకున్నది కదా, పాపం వాళ్ళు కూడా ఇబ్బంది పడతారని చెప్పి ఇప్పుడు ఈ చెరువుని అయితే ఎండబెట్టకుండా ఆ పక్క నుంచి అనేది రోడ్డు వేశారనమాట. ఇంతకుముందు 2 సార్లు కూడా ఈ చెరువుని ఎండబెట్టకుండానే మెయిన్ రోడ్డు మీద నుంచే తిప్పేవారంట. కానీ ఎప్పుడు 2 సార్లు అలాగే చేశారు కదా, ఎందుకు అంత మంచిగా అనిపించలేదని చెప్పి ఈసారి అలా కాదని ఇలా ఈ రోడ్డు వేశారనమాట. అంటే ఈ రోడ్డు కూడా చెరువుకు సంబంధించిన స్థలమేనండి అది. కాకపోతే ఏంటంటే ఎవరింటి ముందు వాళ్ళు మట్టి వేసి పూడ్చుకోవడం వల్ల స్థలం అనేది ఇంకా ముందుకు పెరిగింది. కానీ ఇదంతా కూడా ఈ రోడ్డు వేసిన ప్లేస్ అంతా కూడా చెరువు ప్లేసేనండి. ఫైనల్గా అయితే ఇక్కడ రోడ్డు పడింది. ఇక్కడ రోడ్డు వేయక ముందు కూడా ఈ ప్లేస్ చాలా బాగుండేదండి. బట్ ఇక్కడ రోడ్డు వేసాక కూడా ఇంకా చాలా బాగుంది. ఇప్పుడు ఇక్కడ ఎలా ఉందంటే ఒక టూరిస్ట్ ప్లేస్ అన్నట్టు జాతరకు వచ్చిన వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి చూసి వెళ్ళడం, అలా తిరగడం, ఇప్పుడు అయితే వాకింగ్ కూడా చేసేస్తున్నారనమాట. అంటే మాకు దగ్గరగా ఉండటం వల్ల కొంతమందికి ఏమనిపించదు, ఇదేంటి చెరువే కదా రోడ్డే కదా అని అనుకోవచ్చు. కాకపోతే బయట సిటీస్ నుంచి వస్తూ ఉంటారు కదా, వాళ్ళకైతే ఈ ప్లేస్ బాగా నచ్చినట్టుంది. వచ్చి ఫొటోస్ దిగడం, ఇలా ఒక టూరిస్ట్ ప్లేస్ లాగా వాళ్ళు చాలా సరదాగా తిరిగారు. అలాగే ఒక టైం పాస్ కూడా అయింది. ఇప్పుడు మా ఇంటి వెనకాల అయితే రోడ్డు వేయడం వల్ల ఇప్పుడు లోపలికి ఏదైనా రావచ్చు, అంటే కారు అలాగా ట్రాక్టర్ ఇలాంటివి ఏవైనా రావడానికి ఈజీగా ఉంటుంది అనమాట. అదే మా ఇంటి ముందు నుంచి అయితే లోపలికి ఒక ఆటో రావడానికి కూడా చాలా కష్టంగా ఉండేది. అది ఒకటి మాకు బాగా ప్లస్ అయిందనమాట. ఇంక ఇక్కడ వచ్చి ఏంటంటే జాతర లాస్ట్ డే అండి. ఇప్పటి వరకు నేను వెళ్ళి అక్కడ 10 days ఉన్నాను, కానీ అసలు లైటింగ్ చూడడం, ఇంకా గుడి దగ్గరికి వెళ్ళడం ఇలాంటివి ఏమీ చేయలేదు అనమాట. ఇంట్లోనే ఉండడం, అలాగే ఆద్యాన్ని కూడా పాపం తిప్పలేదనమాట. బయట మా ఇంటి ముందే లైటింగ్స్ ఉండటం వల్ల ఇంక ఇంటి ముందు నుంచి చూడడమే. ఇలా గుడి దగ్గరికి వెళ్ళి ఈ లైటింగ్స్ అనేవి చూడలేదు. కానీ ఇప్పటి వరకు అయితే మా ఊర్లో ఇంత లైటింగ్ ఇంతకుముందు ఎప్పుడు నేను పుట్టాక అయితే ఇంతకుముందు ఎప్పుడు కూడా ఇంత లైట్ ఏం పెట్టలేదండి. అసలు దేనికి ఇంత లైటింగ్ పెట్టలేదు. ఈసారి మాత్రం బాగా లైటింగ్ అనేది ఎక్కువ పెట్టారు. అంటే ఇది లైటింగే కదని అనుకోవచ్చు. అంటే ఇంకా చాలా డిఫరెంట్గా మంచి మంచి మోడల్స్లో లైటింగ్స్ ఉంటాయి. కాకపోతే మా ఊర్లో ఇంత హెవీ లైటింగ్ అయితే ఇదే ఫస్ట్ టైం కదా, ఇంత బాగా పెట్టారు. ఊరంతా మొత్తం ఫుల్గా పెట్టారనమాట. మొత్తం చూసుకుని వచ్చేసానమాట. ఇంకా అదే లాస్ట్ రోజు వల్ల ఆ రోజే మొత్తం తిరిగేసామన్నమాట. ఆద్యాన్ని కూడా అసలు తిప్పలేదు. అంటే ఎవరింటి ముందు వాళ్ళకి లైటింగ్ ఉన్నట్టు ఊరంతా ఉన్నది కాబట్టి ఇంక ఇంటి ముందే ఉండటంతో పాపం ఎక్కడికి తిప్పలేదు. సరే ఇంకా ఆ రోజు అయితే ఫుల్ తిప్పామన్నమాట. అంతేకాకుండా ఆ రోజు తీర్థంలో పెడతారు కదా, అలా మొత్తం తీర్థం కూడా చాలా బాగా పెట్టారండి. ఆ జాతర 5 days మాత్రం లైటింగ్ అయితే ఫుల్గానే ఉందండి. కాకపోతే ఇవేం పెట్టలేదు, తీర్థం లాంటిది ఇలా ఈ కొట్లు లాంటివి ఏం పెట్టలేదు అనమాట. కానీ ఆ రోజు లాస్ట్ రోజు వాళ్ళు అనుకుంటా ఎక్కువగానే పెట్టారు. ఇక్కడ ఆద్యగా అయితే ఒక బాల్ అయితే తీసుకున్నాం. అంటే తన బాల్ ఒకటి అడిగిందనమాట. అక్కడ బాల్ తీసుకున్నాం. సగం పిల్లలు అయితే ఇక్కడే ఉన్నారు. అబ్బా భలే ఆడుతున్నారు. ఇక్కడ పిల్లలు ఎక్కువ ఉన్నారు. మళ్ళీ అలాగే కోడి పిల్లల దగ్గర అయితే చాలా ఎక్కువ ఉన్నారు. ఇక్కడ ఈ పిల్లలు అయితే మా చిన్నప్పుడు ఎప్పుడో కోడి పిల్లల్ని చూసామన్నమాట. మళ్ళీ ఇప్పుడు చూస్తున్నాము. ఎప్పుడో చిన్నప్పుడు వచ్చి ఎక్కువగా, ఇప్పుడైతే బాగా తగ్గినాయి అనిపించినాయి. ఇప్పుడు మళ్ళీ చూస్తున్నాం అనమాట. ఇవైతే చిన్నపిల్లలు బాగా ఎక్కువ కొనుక్కు
తీసుకెళ్లారు. ఒకటి 10 రూపీస్ అంట. ఆద్య కూడా ఆడుకుంటుందని ఆద్య కోసం 2 అయితే తీసుకున్నాము. ఇక్కడ వచ్చి ఇది కృష్ణుడి గుడి. మాకు గుళ్ళన్నీ కూడా పక్క పక్కనే ఉంటాయండి. కృష్ణుడి గుడి పక్కనే దుర్గాదేవి గుడి. ఈ గుళ్ళో అయితే అదేంటి గరగ డాన్స్ వాళ్ళు రెడీ అవుతున్నారనమాట. ఈ గుడి పక్కకు వచ్చి మెయిన్ అదే గ్రామ దేవతలు అంటారు కదా, ఇప్పుడు జాతర చేస్తున్నారు. ఆ దేవతల గుడి రెండు పక్క పక్కనే ఉంటాయన్నమాట. ముత్యాలమ్మ తల్లి గుడి, ఆవిడ ముత్యాలమ్మ తల్లి అనమాట, మా ఒక దేవత అనమాట. నెక్స్ట్ వచ్చి పక్కనే ఆవిడ కూడా దేవత కూడా గుడి పక్కనే అనమాట. ఇక్కడ వచ్చి మహాలక్ష్మమ్మ తల్లి, ఈవిడికి మేము జాతర చేస్తున్నాం అనమాట. ఈ రెండు అనమాట. బంగారం తల్లి అనేది గుడి లేదు, అది ఆ గుడిలోనే అలా పెడతారనమాట. ఈ పక్కకే వచ్చి సాయిబాబా గుడి అనమాట. ఇది గుడి అయితే అప్పుడు క్లోజ్ చేశారు నైట్ టైం వల్ల. అందులోకి జనం ఎక్కువ ఫుల్గా ఉండటం వల్ల తాళం అయితే వేస్తారండి. దాని పక్కన ఇక్కడ వచ్చి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడి. సుబ్రహ్మణ్య స్వామి గుడి ఎదురుగానే ఖాళీ ప్లేస్ ఎక్కువగా ఉంటుంది. ఆ కింద కూడా మాకు రేవు ఉంటుందండి. అదే మా ఇంటి దగ్గర ఉన్న చెరువు ఉంది కదా, ఆ చెరువు వచ్చి ఇక్కడ వరకు ఉంటుంది అనమాట. ఇక్కడ వచ్చి కాళికా వేషాలు వేయడం వల్ల ఆ ప్లేస్ అనేది నేను చూపించలేకపోయాను. దాని పక్కనే వచ్చి మళ్ళీ శివాలయం కూడా ఉంటుంది. మేమైతే శివాలయం గుడికి వెళ్ళక ఇంకా అది తీయలేదనమాట. ఇక్కడ వచ్చి విష్ణుమూర్తి అవతారం వేశారు. మా ఊళ్ళో అయితే కొంచెం స్పెషల్గా పెట్టింది అయితే ఇది ఒక్కటేనండి. అంటే మిగతా అన్ని కూడా ఇప్పుడు ప్రతి సంవత్సరం వినాయక చవితి అని అలా ఏదో ఒక ఫెస్టివల్స్కి పెడతా ఉంటారు. ఇది ఒకటి కొంచెం వెరైటీగా బాగా పెట్టారు. లాస్ట్ టైం జాతరకు అయితే కొన్ని ఆర్కెస్ట్రాలు అలాగే డాన్స్ ప్రోగ్రామ్స్ అలాంటివి పెట్టారు. అంటే ఈసారి ఎలక్షన్ కోడ్ వల్ల కొంచెం అలాంటివి ఏం పెట్టకూడదని రూల్ అయితే ఉంది. దాని గురించి అయితే ఇలా కొన్ని అయితే పెట్టారనమాట. ఇవైతే కొంచెం మ్యూజిక్తో అయితే బాగుంటాయండి. కొంచెం మరి యూట్యూబ్లో అయితే మ్యూజిక్ యాడ్ చేయకూడదు కదా అని చెప్పి ఇలా సైలెంట్గా పెట్టాను అనమాట. అలాగే ఇది లాస్ట్ వీడియో అండి, అంటే జాతర లాస్ట్ వీడియో. దీంతో అయితే కంప్లీట్ అవుతుంది అనమాట. అలాగే ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.